హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ మంచిగానే ఉన్నారనుకుంటున్నాను. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు ఇంట్లో మగవారికి ఎర్లీ మార్నింగ్ నివాళీలు అయితే ఇవ్వాలి కదా. నివాళీలు అంటే ఒక ప్లేట్లో దీపాలు, ఫ్రూట్స్, కాయిన్స్, కుంకుమ అన్నీ పెట్టి ఇంకా మా హస్బెండ్కి హారతి ఇచ్చినట్టు చూపిస్తామన్నమాట. ఆ తర్వాత సూర్యుడికి కూడా చూపించాలి. అమ్మ వాళ్ళు ఆంధ్ర కదా, వాళ్ళకి లేవు, తెలియదు కూడా, అందుకే ఓన్లీ మా హస్బెండ్కి ఇచ్చాము. అండ్ దివాళీ రోజు పాలపేనీళ్ళు తింటారు కదా, సో తినేసామన్నమాట. ఆ తర్వాత అమ్మ ఈరోజు మనదీపావళి 9 టైమ్స్ చదువుకుందామని అయితే అనుకున్నారు. సో దానికి ఇవన్నీ రెడీ చేశారనమాట. 9 రకాలు అండ్ ఒక్కోటి 32 పెట్టాము, ఎందుకంటే 32 శ్లోకాస్ లాగా ఉన్నాయి. 2 కలర్స్ చిట్టి గాజులు, గ్రీన్ అండ్ రెడ్, ఇంకా తామర విత్తనాలు, లోటస్ సీడ్స్, చిన్ని గవ్వలు, పగడాలు అంటే రెడ్ పూసలు, ముత్యాలు అంటే వైట్ పూసలు, గోల్డ్ పూలు, 1 రూపీ కాయిన్స్ అండ్ లాస్ట్ కుంకుమతో చేశారు. ఎవ్రీ టైం చదవడం అయ్యాక 9 వెరైటీ ఆఫ్ స్వీట్స్ అనుకున్నాం కదా నైవేద్యంకి, సో ఒక్కోటి నైవేద్యంగా పెట్టి హారతిచ్చాము. ఇలా 9 టైమ్స్ అయిపోయిందనమాట. మహాశక్తి మణి దీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణి దీపములో మంత్ర రూపిణి మన మనసులలో కొలువయ్యుంది. సుగంధ పుష్పాలు ఎన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలం వగు మనోసుకాలు, మన దీపానికి మహానిధులు, లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మన దీపానికి మహానిధులు, పారిజానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణి దీపం, దేవదేవుల నివాసము అది మిలమిలాడే బుద్ధపురాసులు, తలతలలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు, మరకట మనలు, మన దీపానికి మహానిధులు, కుబేర ఇంద్ర వరుణ దేవులు, సుబాలను సగే అగ్నివాయు, భూమి గణపతి పరివారములు, మన దీపేశ్వరి దేవిస్తుంది. పరదేవతను నిత్యము కొలచి మన సర్పించి అర్చించిన అపారధనము సంపదలిచి మన దీపేశ్వరి దేవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మన దీపవర్ణన 9 మార్లు చదివిన చాలు అంతా శుభమి, ఆశ సంపదలతో తొలతూగేరు. నూతన గృహములు కట్టిన వారు మన దీపవర్ణన 9 మార్లు చదివిన చాలు అంతా శుభమి, ఆశ సంపదలతో తొలతూగేరు. శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మన దీపవర్ణన చదివిన చోట దేశ వేసుకొని కూర్చొనంట కోటి శుభాలను సమకూర్చుటకై. శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మన దీపవర్ణన చదివిన చోట దేశ వేసుకొని కూర్చొనంట కోటి శుభాలను సమకూర్చుటకై. మురళీశ్వరి సంకల్పమే జనించే మన దీపం, దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం. మొత్తం ఇలా మన దీపవరణ 9 టైమ్స్ చదవడం అయిపోయాక ఆ తర్వాత అమ్మ నైవేద్యం కోసం పొంగలి, పులిహోర, వడపప్పు, పానకం, చలిమిడి ఇవన్నీ చేశారు. ఇంకా కొబ్బరికాయ కొట్టి అవి అండ్ వాటర్ కూడా పెట్టేసి హారతి ఇచ్చేసాము. ఈరోజు దివాళీ పూజ మేమైతే ఇలా చేసుకున్నాము. ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం, ఎక్కడికా ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. స్టే ట్యూన్. మీరు కూడా మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గాయ్స్. Thank you for watching.